హలో అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి? యాక్చువల్లీ మా పిల్లలకైతే ఇవాళ కూడా స్కూల్ ఉందన్నమాట. ఓన్లీ 1 డే హాలిడే ఇచ్చారు. మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంది. అందరూ ఇంట్లోనే ఉంటాయి కదా, పండగ సెలబ్రేట్ చేసుకుంటాము. సంక్రాంతికి విలేజ్ అయితేనే లైక్ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి విలేజ్ అయితేనే చాలా బాగుంటుంది. బట్ ఇయర్ చాలా మిస్ అవుతున్నాం. విలేజ్ మా నేటివ్ ప్లేస్కి ఎందుకు వెళ్ళలేదు అంటే, మా విలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ హౌస్ కంఫర్టబుల్గా లేదనమాట. ఓల్డ్ హౌస్ డెమాలిష్ చేసి కొత్త హౌస్ కడుతున్నారు అక్కడ. ఇంకా అక్కడ మా మా బావగారు కోసిస్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రజెంట్ ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నారు. సో అక్కడ స్టే చేయడానికి చాలామంది వెళ్తే స్టే చేయడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట, అందుకనే వెళ్ళలేదు. సో నెక్స్ట్ పొంగల్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి. యాక్చువల్లీ నేను కస్తూరి నగర్ అరౌండ్ మై హౌస్ కస్తూరి నగర్లో కొన్ని నేను రీసెంట్గా చూసినవి అలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, కూర వడియాలు అంటారు కదా, నేను చేసే రెసిపీస్లో ఎక్కువగా కూర వడియాలు యూజ్ చేస్తాను కదా. ఆ కూర వడియాలు ఎలా అత్తమ్మ వచ్చినప్పుడు చేసామన్నమాట. సో ఆ రెసిపీ, ఆ ప్రొసీజర్ నేను షూట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ట్రై చేస్తారన్న ఉద్దేశంతో షూట్ చేశాను. అది కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. బట్ ఇది లాంగ్ ప్రొసీజర్, బాగా పేషెన్స్ ఉండాలి. ట్రెడిషనల్ టేస్ట్లు ఇష్టపడే వాళ్ళకి ఆ ఓపిక ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రొసీజర్లో ట్రై చేయండి. అండ్ యాక్చువల్లీ నన్ను కూడా ఇద్దరు అడిగారు, కూర వడియాలు ఎలా చేస్తారో రెసిపీ చెప్పండి అని. దాన్ని రెసిపీ అనడం కంటే ప్రొసీజర్ అనొచ్చేమో, ఎందుకంటే అది సడన్గా చేసేది కాదు, 1 or 2 అవర్స్లో చేసేది కాదు. ఇది పూర్తిగా వడియాలు ఒక షేప్కి రావాలంటే ఆల్మోస్ట్ 5 days to 1 week టైం పడుతుంది. సో దీన్ని ప్రొసీజర్ అనొచ్చు రెసిపీ కంటే. సో అది ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ముందుగా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవన్నీ బాగా పీల్ చేసుకొని ఉంచుకోవాలి. మేము ఒక 5 కిలోల చిన్న ఉల్లిపాయలు, అందులోకి 1 కిలో వెల్లుల్లిపాయలు వాడాము. సో అవన్నీ నీట్గా పీల్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను. అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఇలా ఉండాలన్నమాట టెక్స్చర్, పూర్తిగా పేస్ట్ అయిపోకూడదు, ఇలా కచ్చా పచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఆవాలు 400 grams యూస్ చేశాను. కొద్దిగా మినపప్పు కూడా ఒక 200 grams యూస్ చేసాము. తర్వాత కొద్దిగా జీరా అన్నమాట, జీరా కూడా 100 grams వేసాము. అన్నీ వేసి కొద్దిగా జస్ట్ ఒక 2-3 spoons ఆఫ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటారు కదా, అది కూడా అందులో వేసాము. ఉప్పు, ఇంకా క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, రాళ్ళుగా ఉండే ఉప్పు, అదంతా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా విగరస్గా మిక్స్ చేయాలి, ఎందుకంటే అంతా ఈవెన్గా మిక్స్ అవ్వాలి. లేదంటే ఒక్కొక్క చోట్ల ఆవాలు ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క చోట మినపప్పు ఎక్కువ ఉంటుంది, అలా ఉంటుందన్నమాట. ఇంకా కొద్దిగా క్యాస్టర్ ఆయిల్, సాల్ట్ కూడా వేసాం కదా, అన్నీ ఈవెన్గా మిక్స్ అవ్వాలి అంటే బాగా విగరస్గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉండలు పట్టి ప్లేట్లో ఎండ పెడతాం అనమాట. బాగా ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టాలి. ఇవి నీడలో ఎండితే డ్రై అవ్వవు అండ్ ఇయర్ అంతా స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికి బాగా ఎండలోనే ఎండబెట్టాలి. ఫస్ట్ 2 days షేప్ సరిగా ఉండదు. బాగా కొద్దిగా ఎండిందంటే అందులో మాయిశ్చర్ అంతా అబ్జర్బ్ అయిపోతుంది కదా, అప్పుడు షేప్ నిలబడుతుంది అనమాట. ఇలా ఉండలు పట్టి పైన టెర్రస్ మీద, మా టెర్రస్ 4th floor అనమాట, అక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను. అలా ఒక 5 days to 6 days డైలీ సన్లైట్కి 3-4 hours సన్లైట్కి ఎండబెట్టాలి. అలా పెడితే అది అందులో మాయిశ్చర్ అంతా పోతుంది, బాగా ఎండిపోతుంది కదా, అబ్జార్బ్ అయిపోయి వడియాలు డ్రైగా ఉంటాయి. అండ్ మనం ఎన్ని రోజులు కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే ఇయర్ అంతా స్టోర్ చేసుకొని యూజ్ చేస్తారు. మేము ఎన్ని రోజులు వాడతామో తెలియదు, బట్ ఖచ్చితంగా 3-4 months అయితే యూజ్ చేయాలి ఈ వడియాలు.
ఇదనమాట మా పైన మా టెర్రస్ చూపిస్తున్నాను. మాది కాదు, మేము ఉన్నది రెంటెడ్ హౌసే. బట్ పైన టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేశారు ఎవరు, ఇక్కడ ఓన్ ఫ్లాట్ ఉన్న వాళ్ళు ఎవరు టెర్రస్ గార్డెన్ పెట్టారు. మందారం, మల్లె చెట్టు, ఇంకా మా అపార్ట్మెంట్ పక్కన రోడ్లో నెక్స్ట్ రోడ్లో కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. చూసారా కొబ్బరి చెట్లు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు. ఇదన్నమాట మా అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ రోడ్. ఇది వ్యూ ఇలా ఉంటుంది. పొల్యూషన్ ఎక్కువగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి బెంగళూరులో, అందుకే గార్డెన్ సిటీ అన్నారు. కస్తూరి నగర్లో రీసెంట్గా చూసినవి అంటే మేము కంటిన్యూగా కస్తూరి నగర్లో లేమన్నమాట. మా మ్యారేజ్ అయిన 6 years కంటిన్యూగా ఇక్కడే ఉన్నాము. తర్వాత 2 years 2 years టీసీ పాలె, కేఆర్పురం ఆ సైడ్ వెళ్ళామన్నమాట. అక్కడ మా హౌస్ ఉన్నింది, అందువల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఇక్కడికి వచ్చాము. ఆల్మోస్ట్ మా మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. ఈ 10 yearsలో ఇలా తిరిగామన్నమాట. 6 years ఇక్కడ, 2 years అక్కడ, అండ్ అగైన్ 1.5 year ఇక్కడ. మోర్ దెన్ 1.5 year అయింది ఇక్కడికి వచ్చి. ఈ టైంలో మేము ఇక్కడ లేని టైంలో చాలా డెవలప్ అయింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు టైం పిల్లలతో మ్యాక్సిమం ఇంట్లోనే గడిచిపోతుంది. అండ్ ఏదైనా టైం హాలిడే అలా వచ్చింది అంటే అవుట్ స్టేషన్, అంటే మా అత్తగారి ఊరు కానీ మా అమ్మ వాళ్ళ ఊరు కానీ అలా వెళ్ళిపోతుంటాం, లేకపోతే తిరుపతికి అలా వెళ్ళిపోతుంటాం. వాట్ ఈస్ దేర్ అరౌండ్ మీ అని చాలా తక్కువ అనమాట నేను చూసింది. సో నేను రీసెంట్గా చూసిన ఒక షాప్ చూసి చాలా ఏమంటారు దాన్ని, మెస్మరైజ్ అయ్యాను. లైక్ ఆ షాప్ డ్రై ఫ్రూట్స్ షాప్ అనమాట. అది ఆప్రికాట్ అని, అది డ్రై ఫ్రూట్స్ దొరుకుతున్నాయి అందులో. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట షాప్. ఒక వర్డ్లో చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. మన ఇండియన్ స్టోర్స్ అంతా ఎలా ఉంటాయి అంటే డిగ్రేడ్ చేయడం కాదు కానీ ఒక మెయింటెనెన్స్ అనేది చాలా నచ్చింది అందులో. సో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆ షాప్ చూసి. అండ్ కాస్ట్ కూడా చాలా టూ మచ్గా ఏం లేదు, రీజనబుల్గానే ఉంది. అన్ని డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ దగ్గర నుంచి పంకిన్ సీడ్స్, ఇంకా పిస్తాషియో, కాజు, బాదం, అంజీర్, ఎవ్రీథింగ్ అక్కడ దొరుకుతున్నాయి. ఆ షాప్ అక్కడ దొరికే ఐటమ్స్ కంటే ఆ షాప్ అపియరెన్స్ నాకు బాగా నచ్చింది. అందులో మెయింటెనెన్స్ నాకు బాగా నచ్చింది. ఆర్గనైజింగ్, వాళ్ళు ఆర్గనైజ్ చేసే విధానం నాకు చాలా నచ్చింది. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూసారు కదా నేను చెప్పింది, ఆ షాప్ గురించి నేను చెప్పింది కరెక్ట్గానే చెప్పానా, ఇంకా తక్కువే చెప్పాను అనిపిస్తుంది కదా. సో అదన్నమాట ఇవాల్టి వ్లాగ్లో నా స్పెషల్స్ ఇవి. యాక్చువల్లీ ఇవాళ లంచ్కి నేను ఉడిపి చారు అని ఒక రెసిపీ, కొత్త రెసిపీ ట్రై చేశాను అనమాట. హెబ్బార్స్ కిచెన్ అని ఒక
ఛానల్ ఉంది కదా, అందులో మంచి మంచి రెసిపీస్ అండ్ చాలా ఈజీగా చూపిస్తారనమాట. అందులో ఉడిపి చారుని రీసెంట్గా పోస్ట్ చేశారు. అది చూసి నేను ట్రై చేశాను, చాలా బాగుంది టేస్ట్. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను ఈరోజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీరు కూడా. ఈ ఉడిపి చారు ఎలా చేయాలో ఇప్పుడు రెసిపీ చెప్తాను నేను. 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అన్నీ వేసి బాణలిలో బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు మెత్తగా మ్యాష్ చేసి ఇందులో కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఈ రసం పౌడర్ కూడా వేయాలి. ఈ రసం పౌడర్ ఎలా చేయాలంటే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, 5 లేదా 6 ఎండుమిరపకాయలు అన్నీ నూనెలో రోస్ట్ చేసుకొని, జస్ట్ 1 స్పూన్ ఆయిల్లో రోస్ట్ చేసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. అది ఇందులో రసంలో కలిపి బాగా ఉడకనివ్వాలి. చివరిలో కొద్దిగా తురిమిన పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. అండ్ మీ టైం స్పెండ్ చేసి నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.